హ్యాపీ హోమ్ బాట పట్టిన అనాథ బాలల వెనుకున్న అసలు కారణం ఏంటి? ఎవరైతే అత్యంత దయనీయ పరిస్థితిలో ఇక్కడ అంటే చేర్పించబడ్డారో వారి వెనుకున్న కారణాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం, ఈ బాబు ఏంటి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తున్నారు? ఈ బాబు వచ్చి మన దగ్గరకు వచ్చి 1 సంవత్సరం అవుతుందండి. ఈ బాబు యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ ఫస్ట్ ఎక్స్పైర్ అయిపోయారు బై యాక్సిడెంటల్గాను. తర్వాత వాళ్ళ మదర్కే ఆరోగ్యం బాగాలేదు, అంటే బ్రెయిన్లో ఫీవర్ అది రావటం, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. సో అలా ఉంటుండగాను వాళ్ళ మావయ్య యాక్చువల్లీ పిల్లడు చనిపోవలసిన పిల్లడిని చాలా సాకాడు. 1,50,000 ఖర్చు పెట్టి వేరే హాస్పిటల్లో జాయిన్ చేశాడు. కానీ ఆపు తీర్చడానికి అని చెప్పేసి తను టైలరింగ్ షాప్లో జాయిన్ అయ్యాడండి. వాళ్ళ మావయ్యకి 4 పిల్లలు. తను పోషించుకోలేక తీసుకుని వచ్చి నా దగ్గర జాయిన్ చేశారండి. ఈ బాబు తీసుకుని వచ్చిన ఒక 6 నెలల తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోవడం జరిగింది. సో వీడికి హార్ట్లో హోల్ ఉంది, 2 చెవులు వినబడవు, మాట రాదు. స్కాన్స్ చాలా దగ్గర తిప్పాను, స్కాన్స్ అవి కూడా చేయించమన్నారు. నాకు కొన్ని పరిస్థితుల వల్ల ఇంకా చేయించలేదండి. సో ఈ బాబు పరిస్థితి అయితే వీడు నా కొడుకే అనుకుంటానండి, ఇంకా కంప్లీట్గా నా దగ్గరే ఉండిపోతాడు వీడు. సో వీడి పరిస్థితి ఇదండి. హార్ట్లో హోల్ ఉందని చెప్తున్నారు కదా, దానికోసం ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ఎవరైనా దానం చేసిన పరిస్థితులు ఉన్నాయా, లేదంటే మీరు కోరుతున్నారు? లేదండి, ఇప్పటికొచ్చి ఎవరు చేయలేదండి. హార్ట్లో ప్రాబ్లం అనే దానికోసం డాక్టర్ చూసి రెక్టిఫై అవుతుందో లేదో ఇంకొక 2 years చూద్దామన్నారు. ప్లస్ ఇప్పుడు ప్రెజెంట్ నాకు కావాల్సింది బాబుకి స్కాన్ చేస్తే వీడికి ఇయరింగ్ మిషన్ ఏదైనా పెట్టాలి అంటున్నారు. ఆ స్కాన్ అవి రాశారండి, నా దగ్గర రిపోర్ట్స్ అవి ఉన్నాయి. ఆ స్కాన్ ఎవరైనా చేస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందండి. బాబుకి మాట వస్తుంది, మెయిన్ వీడికి ఇప్పుడు 3 సంవత్సరాలు, ఇంకా దాటితే మాట రాదు, చెవులు వినబడితే మాట వస్తుందని చెప్పారు డాక్టర్ గారు. సో వీడికి ఆ టెస్టులు చేసి ఎవరైనా కొంచెం స్పీచ్ థెరపీ ఇవ్వగలిగితే వీడి భవిష్యత్తు కొంచెం పునాది వేసిన వాళ్ళు అవుతారు. మాట కూడా రాదా? అంటే గుండెలో ఒక కన్నం అనేది ఉంది, అది కాకుండా డెఫ్ అండ్ డమ్ అంటున్నారు. అది కొంచెం చెవులు కానీ ఒకవేళ స్కాన్ చేసి చెవులు బాగాలేవు అని తెలిస్తే దాని నుంచి హియరింగ్ మిషన్ పెట్టి బాబుకు మాట రప్పిస్తామని అంటున్నారు. దానికి స్పీచ్ థెరపీ అలా ఉంటుందంట. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా మైల్డ్గా ఉండేవాడండి, కొంచెం ఎంఆర్ లాగా కనిపించే. అహ్మద్ అండి, ముస్లిమ్స్ బాబు అనమాట. సో అందరూ అభి నేనైతే అమ్మి అని పిలుచుకుంటాను కొడుకు అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రికవర్ అయ్యాడండి. వాడికి ఎంత స్పాంటేనియస్ అంటే చాలా, మనం చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా వితిన్ సెకండ్స్లో చేస్తాడండి. నేనేం చేస్తే వాడు అదే చేస్తాడు. ఈవెన్ నేను సైకిల్ ఇప్పేస్తే అలాగ సైకిల్ ఇప్పేస్తాడండి. అంటే ఏమీ ఆలోచన, అంత షార్ప్ బ్రెయిన్. వీటికి చదువు కూడా వస్తే భగవంతుడి దయ వల్ల కొంచెం బాగుంటుంది. ఎవరైనా దాతలు వచ్చి కొంచెం ఆ సహాయం చేస్తారని కోరుకుంటున్నానండి నేను. ఏదైతే అహ్మద్ అనే ఈ బాలుడు కుటుంబంలోని కారణాల వల్ల ప్రస్తుతం ఈ హ్యాపీ హోమ్స్ చెంతకు చేరాడు. అయినప్పుడు కూడా చాలా షార్ప్గా ఉండే అతని బ్రెయిన్ ఉందని ఆమె చెప్తున్నారు, టీచర్ చెప్తున్నారు. అలాగే ఇప్పటికే గుండెలో ఒక హోల్ ఉంది, ఆ హోల్ని ఒక 2 years వరకు ప్రస్తుతం అయితే వైద్యులు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా అంటే ప్రస్తుతం చెవులు వినిపించకపోవడం వల్ల మాట కూడా రాని పరిస్థితుంది. దానికోసం ప్రత్యేకంగా స్కాన్స్ అవసరమని ఇప్పటికే వైద్యులు సూచించారు. ఆ రకంగా ఎవరైనా దాతలు కూడా సాయం చేస్తే ఈ బాలుడి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందన్న ఆశాభావాన్ని టీచర్ వ్యక్తం చేస్తున్నారు. జామా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు నాన్న ఇక్కడికి? అమ్మమ్మ తీసుకొచ్చిందా? ఎప్పుడు తీసుకొచ్చింది? చిన్న పిల్లప్పుడా పెద్ద పిల్లప్పుడా? చిన్న పిల్లప్పుడు. నీకు నేనంటే ఇష్టమా, అమ్మమ్మ ఇష్టమా? ఎవరు? వీడు. నా పేరేంటి? అమ్మ. మౌనిక. నా పేరేంటమ్మా? మౌనిక. మా అమ్మ పేరు ఏంటంటే స్కూల్లో కూడా అమ్మే ఉంటుంది, నా పేరే చెప్తుంది అనమాట. వెళ్ళిపోతావా జామి? తీసుకెళ్ళిపోతారంట వాళ్ళు వచ్చారు, తీసుకెళ్ళిపోతారు. నేను జామి తీసుకెళ్ళా, వెళ్ళిపో. ఓకేనా? పర్లేదు, తీసుకుని వెళ్తాను. పేరు కుసుమ, విజయనగరం జిల్లా జామి గ్రామానికి చెందింది. అయితే తండ్రి సాధారణ రైతు, అయితే అప్పుల పాలు కారణంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఇలా ఒంటరైంది ఈ కుసుమ. బాలల సదనం అనేది అందరికి కూడా చాలా ఆప్యాయంగా చాలా ఆస్వాదించే వాతావరణాన్ని కల్పిస్తుందని మనం చెప్పుకోవచ్చు. దీనికి నిజంగా ఈ ఆశ్రమాన్ని, నిజంగా సదనాన్ని నిర్వహిస్తున్న నీలిమ గారికి హ్యాట్సాఫ్ చెప్పాలి. రావు పవన్ కుమార్, 6వ తరగతి చదువుతున్నాను. నేను మా ఊర్లో ఉండేటప్పుడు మా అమ్మ నాన్న విడిపోయారు. మా నాన్నని మా చెల్లిని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నాన్నమ్మ ఉంటుంది, నాన్నమ్మ మమ్మల్ని చూసుకుంటుంది. మా నాన్న పని చేసుకోవడానికి వెళ్ళిపోతాడు, ఇంకా ఎప్పుడో వస్తాడు మాకే తెలీదు. మా నాన్నమ్మ పోషించలేదు, దానికే ఆహారం లేదంటే మమ్మల్ని పోషిస్తుందని
అమ్మ దగ్గర పెట్టింది. మేము ఇక్కడుండి బాగా చదువుకుంటున్నాం. నాన్న ఇష్టమైతే కానీ అమ్మ మాత్రం మమ్మల్ని ఎప్పుడూ ఒకసారి కూడా చూడడానికి రాలేదు. మా ఊరి పేరు కేశరాయనపాలెం, శ్రీకాకుళం జిల్లా. అమ్మ అంటే నాకు ఇష్టం, నన్ను బాగా చూసుకుంటారు. నాకు ఏది కావాలన్నా అది ఇస్తారు. నాకు కావాల్సింది ఏదైనా ఇస్తున్నారు, ఏది కావాలంటే అది ఇస్తున్నారు. మళ్ళీ మంచి ఫుడ్ మంచి చదువు నాకు అన్నీ ఇస్తున్నారు. నా పేరు సాయి, నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను చిన్నప్పుడు 8-9 సంవత్సరంలోనే మా అమ్మ హాస్పిటల్లో ఉందన్న బాగాలేదు పరిస్థితి. అప్పుడే సడన్గా చనిపోయిందని నాకు విషయం తెలిసింది. అదే నైట్ అనమాట. అప్పుడు మా అమ్మమ్మ అక్కడ తీసుకెళ్ళి బాగాలేదనేసి జామ్ తీసుకెళ్ళారు అన్నమాట. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మా నాన్న తర్వాత ఇంక రెండో పెళ్లి చేస్తున్నాడు. అక్కడ చేసుకుని పరిస్థితి బాగాలేదనేసి మా అమ్మమ్మ మంచి ఈ హాస్టల్లోనే జాయిన్ చేసింది. జాయిన్ చేసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మా నాన్న కూడా చనిపోయారు. ఇప్పుడు మమ్మల్ని చూసుకోవడానికి ఎవరు లేరు. ఓన్లీ మా అక్క ఇప్పుడు ఈ హాస్టల్ పెంచిన ఒక్కదే ఉంది. ఈ హాస్టల్లో మంచి ఆహారం, మంచి చదువు అన్నీ పెడుతున్నారు. అందుకని బాగా చదువుకోవాలని, ఏ ఆలోచన పెట్టుకోకుండా బాగా చదువుకోవాలని నేను అనుకుంటున్నాను. హ్యాపీ హోమ్లో చాలామంది వీధి బాలలు, నిరాశ్రయులైన బాలులంతా కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాల చేత ఇంట్లో ఉండలేక, లేదంటే విధి వ్రాత బాలేక వాళ్ళంతా కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. అలా రోడ్డున పడిన ఎంతోమందిని సుమారుగా ఈ హ్యాపీ హోమ్లో చేర్చి వారందరినీ కూడా హక్కును చేర్చుకున్న టీచర్ ఉన్నారు. ఆ టీచర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం ఏంటి అసలు ఈ హ్యాపీ హోమ్ ఏర్పాటు చేయడానికి ఉన్న ప్రధానమైన కారణం ఏంటి అసలు? నా పేరు మౌనికా శర్మ అండి. నేను ఇది 2010లో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఎప్పుడైతే స్టడీస్ కంప్లీట్ అయిపోయిందో ఓల్డ్ ఏజ్ పీపుల్ అది ముందుకు స్టార్ట్ చేశామండి, నేను ఇంకొక 2 అమ్మాయిలను. ఆ తర్వాత నుంచి 2010లోని చిల్డ్రన్ది ఎలాగైనా సరే ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్స్ చాలామంది ఉన్నారు, చాలామంది మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని చెప్పి 2010 నుంచి స్టార్ట్ చేశానండి. సో కొంతమందికి ఎడ్యుకేషన్ లిఫ్టప్ ఇవ్వడం అది జరిగింది. తర్వాత వెళ్తుండగా కొన్ని స్లమ్స్లోని కొన్ని పరిస్థితులను బట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోవడం, తల్లి వేరే పెళ్ళి, తండ్రి వేరే పెళ్ళి, కొంతమంది తల్లి తండ్రి చనిపోవడం, ఇలా జరగడంతో కొంతమంది పిల్లల్ని తీసుకుని ఇంట్లో ఉంటున్నానండి 2010 నుంచి. ఇది ముందు రిజిస్ట్రేషన్ చేయించాము. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ ఒక 3-4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల కిందట దీన్ని రిజిస్ట్రేషన్ చేయించానండి సేవా సమాజం కింద. ప్రజెంట్ నేనే ఫౌండరు అని ఎవ్రీథింగ్, ఫౌండర్ నుంచి ఓనర్ నుంచి క్లీనర్ అంటారు కదా, సో ఎవ్రీథింగ్ నేనేనమాట చూసుకుంటున్నాను. ప్రజెంట్ ఇక్కడ 25 చిల్డ్రన్ ఉన్నారండి. ఇది రెంట్కి తీసుకున్నానండి. ఇప్పటికి 3 years నుంచి రెంట్కి తీసుకున్నాను. సో ప్రజెంట్ ఇది 17,000 పే చేస్తున్నానండి. సో ఇది నా ప్రజెంట్ హిస్టరీ. 17,000 రెంటు ఎలా మీరు నడుపుతున్నారంటే మీకేంటి మెయిన్ ఆదాయం వనరులు ఎలా వస్తున్నాయి మీకు? సాధారణంగా ఒక కోవిడ్ ముందు జాబ్ చేసేదానండి. ఒక 2 years కిందట జాబ్ చేశానండి. తర్వాత కోవిడ్ ముందు నేను అప్లై చేశాను వేరే దానికి. సో ఆ తర్వాత జాబ్ మరి ఇంకా ఈ 1 year ఖాళీ అయిపోయాను. ఎవరైనా డోనర్స్ కొంతమంది వచ్చి వాళ్ళు రైస్ ఇవ్వటం అసలు అనకూడదు కానండి. నేనైతే ఇప్పటికొచ్చి ఎవరిని డొనేషన్ అడగలేదండి. మీ ముందే చెప్తున్నాను, నేను ఎవరికి డొనేషన్ అయితే ఎవరికి దగ్గరికి వెళ్ళి ఇలా కావాలని ఎప్పుడు అడిగేది లేదండి. తెలిసిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు మా పొజిషన్ చూసి, మా పరిస్థితి చూసి, ఇక్కడ ఎవరు ఈవెన్ నాకు పుట్టిన 2 పిల్లలు కూడా ఇందులోనే ఉన్నామండి. ఎవరికి ఆ ఫీలింగ్ రాకూడదు. ఇదొక ఫ్యామిలీ, వాస్ట్ ఫ్యామిలీ అంటే ఒక రకంగా చెప్పాలంటే. సో వచ్చేవాళ్ళు చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఇందులో ఉండి, మీ పిల్లలు కూడా ఇందులో ఉండి చేయిస్తున్నారంటే యు ఆర్ గ్రేట్ అండి అని చెప్పి చాలామంది సహాయం చేయడం. రావణమూర్తి గారు, లీడర్ రావణమూర్తి గారు ఉన్నారండి, ఆయన కూడా చాలా సపోర్టెడ్గా ఉండటం, ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చిన వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయటం, ఇలాగ దీన్ని బట్టి ఇది రన్ చేస్తున్నానండి ప్రెసెంట్ అయితే. మీకు చాలామంది పిల్లలు మీ దగ్గరకు వచ్చారు కదా, మీకు కదిలించే ఏదో సంఘటనలు ఉంటాయి కదండి, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే చాలామంది పిల్లలు రోడ్డున పడిన రకరకాల మీరు చెప్పారు కుటుంబ కారణాలు చాలా ఉన్నాయి. అలాంటి రోడ్డున పడిన పరిస్థితులు ఉన్న అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఉన్నారండి. ఒక 2 పిల్లలు. అంటే ఫస్ట్ ఎప్పటి నుంచో ఈ లైన్ నాకు అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఓల్డ్ పీపుల్ స్టార్ట్ చేసినప్పుడే నాకు ఇది అలవాటు అయిపోయింది. ఎట్లాగంటే ఓల్డ్ పీపుల్ని సొంత కొడుకులే తీసుకుని వచ్చి రోడ్ల మీద వదిలేయడం అండి. ఆ ఇన్సిడెంట్స్ అన్నిటి వల్ల కొంచెం గట్టిపడిపోయింది మనసు. తర్వాత పిల్లలది స్టార్ట్ చేశాక చాలా ఇన్సిడెంట్స్ కదిలించాయండి. ఒక కోమలి అనేసి చాలామంది ఉండేవారు, వాళ్ళందరినీ కూడా ప్రెజెంట్ పెద్దవాళ్ళు అయిపోయారు, మ్యారేజెస్ అయిపోయి వెళ్ళిపోయారు కొంతమంది పిల్లలు. కానీ ఇక్కడ నాకున్న ఇన్సిడెంట్స్లో సాధారణంగా చెప్పుకోవాలంటే పావని, షర్మిల ఇద్దరు. సో మదర్ తనకి అడిగితే ఫస్ట్ స్టార్టింగ్ మా దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ ఎలా ఉంటుందో తెలియదు,
అంటే తనకి ఊహ తెలిసినచ్చి అమ్మని చూడలేదు. ఏమని అడిగితే అదే అంటుందండి, అన్నయ్యకి అన్నీ తెలుసు నాకు తెలియదు. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా తల్లి పిల్లల్ని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళదు, అది నా ఫీలింగ్. కానీ ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకుంది ఏంటంటే తల్లి కూడా విడిచిపెడుతుందా ఫస్ట్ థింగ్. ఎంత చాలా క్యూట్గా ఉంటుంది. చిన్నప్పుడు ఇంకా ముద్దుగా ఉంటుంది. నా తాలూకు ఆధార్ కార్డులు చిన్నప్పుడే ఇచ్చారు నాకు. సో అంత ముద్దుగా అంత చక్కగా ఉన్న పిల్లల్ని ఏవో గొడవల వల్ల లేకపోతే ఇతరత్ర సంఘం బాగా డెవలప్ అయింది కదండి సమాజం, వేరే ఇతరితర కారణాల వల్ల పిల్లల్ని అలా వదిలేసి వెళ్ళిపోతుందా అనేది ఫస్ట్ నాకు కదిలించింది. వాళ్ళిద్దరిని ఒకరోజు వచ్చిన రెండో రోజు నేను అడిగాను అనమాట, నీకు హ్యాపీగా ఉండాలంటే నువ్వేం చేయాలో చెప్పు, నువ్వు హ్యాపీగా ఉండాలి, ఇక్కడ మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉండాలి అంటే అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఉంటే నాకు హ్యాపీ. కానీ నేను అదొకటే మాట చెప్పాను, నేను అది తప్ప ఏదైనా చేయగలను. ఎందుకంటే అది మర్చిపోవడానికి నేను తల్లి ప్రేమను ఇవ్వగలుగుతాను, కానీ వెళ్ళిపోయిన తల్లిని నేను తీసుకురాలి. ఎందుకంటే ఏ కండిషన్లో వెళ్ళిపోయిందో ఆవిడకి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది, ఆవిడ మనసుకు సంబంధించింది, అది నేను కొన్ని చేయలేను. తర్వాత నాకు ఇక్కడ జాయిన్ చేసినప్పుడు ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళ ఫాదర్ బతికే ఉండేవారు. వాళ్ళ మదర్ని నిప్పంటించేసి చంపేశాడు. అంటే అది నానుడి, మరి అదంతా అందులో నిజాలు నాకు ఎంతవరకు తెలియదండి. కానీ ఆయన కూడా చనిపోయినప్పుడు చాలా హింసపడి చనిపోయారండి. చనిపోక ముందే వాళ్ళ ఫాదర్ ఇక్కడ తీసుకుని వచ్చి జాయిన్ చేశారు. తర్వాత చనిపోయినప్పుడు నేను సాధారణంగా అండి అనకూడదు, మరి అది నేను తీసుకుని కటు నిర్ణయం అనుకోవాలి, పంపించడానికి ఇష్టం ఉండదండి. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకాల్లో చైల్డ్ మెంటాలిటీ ప్రకారంగా వాళ్ళ మనసులోని ఏదైతే ముద్ర ఉందో, మా ఫాదర్ ఇలాగా, మా అమ్మ ఎలా ఉంటుంది, మా నాన్న ఇలా ఉంటాడు, ఆ ముద్ర చెదిరిపోకూడదు అని సాధారణంగా చనిపోయినప్పుడు కూడా మోస్ట్లీ అవాయిడ్ చేస్తానండి. అయినా సరే కర్మకాండలు అవి చేయడానికి తప్పదండి అంటే నేను పంపిస్తూ ఉంటాను. పిల్లల్ని చూసిన తర్వాత చాలా అనుభవాలు ఇవన్నీ. ఒక్కొక్క బాబు కానీ పాప కానీ ఒక అనుభవంతో కూడా పెద్ద ఒక చరిత్ర అది. అంటే వాళ్ళ నుంచి చాలా మనం నేర్చుకోవాలి కూడా. ఈ పరిస్థితుల్లో మీరు ఏదైతే మీరు అనుకున్నారో ఈ హ్యాపీ హోమ్ని ఇంకా హ్యాపీగా నడపాలంటే మీకు కావాల్సినవి ఏమైనా ఉన్నాయా? అంటే అంటే చాలామంది దాతలు సమాజంలో ఉన్నారు, ఏదో రకంగా సాయం చేయాలని చాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి మీరు ఏమైనా కోరుతారా? నేను కోరాలనుకుంటుంది ఒకటేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు షెల్టర్ లేదండి. ఎన్నోసార్లు నేను ఇప్పటికి కలెక్టర్ కూడా 2-3 టైమ్స్ పెట్టాను. నేను చాలామంది దగ్గరికి వెళ్ళి రెంట్కి హౌస్ అడిగానండి. 3 సంవత్సరాల కింద 12,000, ఇప్పుడు 17,000 కడుతున్నామండి. 3 సంవత్సరాల్లో ఇంత వ్యాస్ట్గా మేము కట్టడం ఇదే ఫస్ట్ టైం అసలు. అలాంటిది మాకు షెల్టర్ చాలా ప్రాబ్లంగా ఉందండి. ఎవరైనా సరే ముందుకొచ్చి నాకు ఒక షెల్టర్ కల్పించగలిగితే, ఒక స్థలము ఏదైనా ఒక 200 గజాల్లో ఒక స్థలం, ఎక్కడ దూరమైనా మేము వెతుకుతూనే ఉన్నామండి, దూరంగానైనా పర్వాలేదు, స్థలం ఏదైనా ఇప్పించగలిగితే షెడ్లు వేసుకునే మేము బ్రతకగలమని మేము అనుకుంటున్నాం. నాదే కాదండి, అంతేకాదు ఇక్కడున్న పిల్లలందరికీ అన్ని విషయాలు నేర్పుతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్లో ఎంత రేషన్ ఉంది, ఎంత బియ్యం ఉన్నాయి, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఏం చేస్తున్నారు, ఈ మంత్ మనం రెంట్ కట్టడానికి ఎంత డబ్బులు మన దగ్గర ఉన్నాయి, ప్రతి పర్సన్కి తెలుసండి. ప్రతి పర్సన్కి బాధ్యతలు నేర్పిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక్కదాన్ని. సో నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు స్టేబుల్గా దాన్ని రన్ చేయగలగాలి, వీళ్ళు స్టేబుల్గా ఉండగలగాలి, వీళ్ళకి ఏ భయం అనేది ఉండకూడదు. సో ఒకవేళ ఎవరైనా స్థలం నాకు ఇప్పించేస్తే ఇంకా ఏ అడ్డంకులు ఉండవండి. ఎవరో ఒకరు దాతలు అనకూడదు, కానీ బియ్యం ఉప్పు పప్పు తెచ్చే దాతలు లేకుండా లేని సమాజంలో లేమండి. ఎంతో కొంత ఉంది కాబట్టి ఇంకా భూమి ఇంత సుభిక్షంగా ఉందనుకుంటాను. సో ఎవరో ఒకరు అలాగే హెల్ప్ చేస్తారు, కానీ స్థలం అనేది ఎవరు హెల్ప్ చేయరండి. ఒక 4-5 కూడుకుంటే కానీ ఆ పని జరగదు. సో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు కొంచెం స్థలం కావాలి, షెల్టర్ కావాలి. ఆ షెల్టర్కి ఎవరైనా సాయం చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి. ఒకరికి ఒకరు వీళ్ళంతా అనాథలే. ఈ అనాథ ఆశ్రమంలో ఎక్కడి నుంచో వచ్చి ఒకరికి ఒకరుగా పెరిగి పెద్దవుతూ ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. వీరందరినీ ఆశ్రయిస్తున్న హ్యాపీ హోమ్కు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మౌనికా శర్మ తనదైన లక్ష్యంతో ఎంతోమంది వీధి బాలలను, నిరాశ్రయంగా ఉన్న బాలలను హక్కును చేర్చుకొని వీరందరికీ పోషిస్తున్నారు. ఇలా అమ్మగా లాలిస్తూ పెంచి పోషిస్తున్న మౌనికా శర్మకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది.